అందరికీ నమస్కారం. ఈనాటి టెంకాయ కొట్టి జెండావిష్కరణ చేయవలసిందిగా గౌరవం. Salute the national flag! Salute! Group attention! Salute to the national flag. Order. Salute. జై హింద్. అందరున్నారు కదా 2 నిమిషాలు కంట్రోల్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ లాగా పెడుతున్నాం. కంపల్సరీ హెల్మెట్స్ ఉండాలా, కంపల్సరీ సీట్ బెల్ట్ ఉండాలా, సీరియస్ యాక్షన్, అవగాహన ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయాలి కదా, తప్పదు. అసలు వాళ్ళతోనే కూర్చోవాలి, నేషనల్ హైవే వద్ద కూడా కూర్చొని ఈ యాక్సిడెంట్స్ ఎక్కడ తగ్గించాలా, ఎక్కడ కొంచెం అడ్డదిడ్డంగా పాయింట్స్ ఉన్నాయి అవి కూడా మార్పిచ్చేసి, యూటర్న్స్ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ తీపిచ్చేసి కొన్ని చేంజెస్ చేయాలా. ఎంతమంది 3 చనిపోయినారు కదా, ఇంకెవరికైనా గాయాలు అట్లా జగన్ ట్రావెల్స్ ఇక్కడ డ్రైవర్లు ఓవర్టేక్ చేయడాలు, నైట్ జర్నీ చేసినప్పుడు చూస్తుంటాం కదా బస్సులు ఇంత ఫాస్ట్గా ఓవర్టేక్ చేస్తాయంటే. తిరుపతిలో 10 గంటలకు బయలుదేరితే ఉదయం 5 గంటలకల్లా హైదరాబాద్ 5-6 గంటల హైదరాబాద్ 2 గంటలకు తిరిగింది ఇక్కడ. అంటే 2 గంటల కాలగడ్డ నుంచి పెట్టుకున్న 3 గంటలు 3.5 గంటలు హైదరాబాద్.
కన్నా ఇదే ఫాస్ట్ స్పీడప్ చేస్తున్నాను. వర్షాలు పడడంతో కొద్దిగా స్లో అయింది. బట్ రోడ్స్ అన్ని స్పీడప్ అయిపోతే ట్రైన్స్ వర్షాలు పడితే ఆగిపోతే అది స్టార్ట్ చేస్తాం. ఇక ఇది ఒకటి కుక్కల్ది కదా డాగ్ లవర్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టిందండి. యాక్చువల్గా అయితే ఈరోజు వాళ్ళని పిలిచిండాల్సింది. సుప్రీంకోర్టు ఎట్లుగా చెప్పింది అదా ఢిల్లీలో అని క్లియర్ చేయమని. స్టే వచ్చిందా ఆడ ఏం స్టే వచ్చినా ఇదైతే ఒక షెల్టర్ అది సరిపోదు కదా. రోజు పర్లేదు మన టెన్షన్. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? బడ్జెట్ ఈరోజు ఫ్రీ బస్ అందరూ వచ్చేసాను. సరిగా బ్రహ్మాండంగా స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఆడవాళ్ళకైనా ఫ్రీ బస్సు మాకేంటి మా పరిస్థితి ఏంటి అని. అదే అది ఏంటో వాళ్ళకి అనవసరంగా చెప్పినట్టున్నాను. నేను మన ఘాట్ దగ్గర నుంచి హైవే దారి ఉంది, అది క్లోజ్ చేయమని అడిగాను. క్లోజ్ చేసి ఇక్కడ నుంచి పోతే యాక్సిడెంట్ తక్కువ అవుతాయని చెప్పి సరే క్లోజ్ చేయండి, మాకు ఇబ్బంది అయినా క్లోజ్ చేయాలని చెప్పి అది క్లోజ్ చేసినా ఈ రోడ్డు గలీజ్గా అయిపోయింది. కింద పడుతున్నారు బురద ఎక్కువైంది. ఈ రోడ్డు ఏమని చెప్పిన చాలా మంది లేదమ్మా. నేను ప్లానింగ్ సెక్రటరీ కానీ వెల్ఫేర్ ఎవరో కానీ కంప్యూటర్ వచ్చినా అలాట్ చేస్తాను. 2 రోజులు వాళ్ళు ఎవరు బిల్డింగ్ ఉంటారో కనుక్కొని అలర్ట్ చేసేస్తాను. ఫస్ట్ వీళ్ళకి రాని బిల్డింగ్ చాలా రోజులు నుంచి బిల్డింగ్నే అప్పుడు ఫండ్స్ వచ్చినాయి కూడా నారాయణ అడిగిన ఆయన నీకు బిల్డింగ్లు కావాలా రోడ్లు కావాలని అడిగినాడు. ఏం చేయాలి? మాకు ఒక్కటి ఫండ్స్ వచ్చినాయి. ఇందాక వచ్చిన అబ్బాయి 15,000 పెన్షన్ పెట్టుకున్నారు కదా, అది వస్తుందమ్మా. 15,000 వస్తే మీకు ఉపయోగపడుతుంది. ఇవాళ ఏ ఊరు? అంజాలా? సరే సరే ఇస్తాను మోహన్.